నమస్తే. వైఎస్ఆర్‌సీపీ వర్గాల్లో ఇదొక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ముఖ్యంగా ఆ పార్టీలో నెలకొన్నటువంటి అనిశ్చితి ఇంత అంత కాదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత విధేయత కలిగినటువంటి నాయకులు కూడా ఆయనకు రివర్స్ అయినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఒంగోలుకు సంబంధించినటువంటి నాయకుడు, అలాగే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. అంతేకాదు ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నెంబర్ 1, 2, 3 పొజిషన్‌లో ఉన్న లీడర్లకు కూడా ఆయన చాలా కావాల్సినటువంటి సమీప బంధువు. బాలినేని శ్రీనివాసరెడ్డి. ఇప్పుడు ఆయన వ్యవహారం చాలా మలుపులు తిరుగుతూ వచ్చింది. తాజాగా ఒక రకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ఇక సర్లే వైఎస్ఆర్‌సీపీని వీడేది లేదు. మీరు ఎలా అంటే అలా మీతో కలిసి నడుస్తా. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం గెలిపించుకుందాం. ఇది ఆయన చెప్పిన మాట. ఎన్నో మలుపులు తిరుగుతూ వచ్చింది. ముఖ్యంగా ఒంగోలు పార్లమెంటుకు సంబంధించి మాగుంట శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇవ్వాలని, దానికి సంబంధించి ఆ పార్లమెంటు పరిధిలో కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి మార్పులు చేర్పులు చేసే అంశంలో బాలినేనితో అధిష్టానం సంప్రదింపులు జరపలేదు. ఇది మెయిన్ కారణం ఆయన అసంతృప్తిలోకి వెళ్ళటం. దీనికి సంబంధించి గత 3 నెలల నుంచి చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఎప్పుడైతే అభ్యర్థుల మార్పులు చేర్పులు వ్యవహారం తెర మీదకు వచ్చిందో అప్పటి నుంచి మరింతగా ఆయన దూరం పెరిగింది పార్టీకి ఆయనకి మధ్య. ఇలాంటి సందర్భంలో బాలినేని శ్రీనివాసరెడ్డితో అనేక దఫాలుగా చర్చలు జరిపారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలు, ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి, అలాగే వైవి సుబ్బారెడ్డి, ఇలాంటి వాళ్ళంతా చర్చలు జరిపారు. కానీ ఎక్కడా కూడా ఆయన దిగి రాలా. ఇలాంటి సందర్భంలో ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి కోఆర్డినేటర్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించారు. ఇంకా ఆయన అసంతృప్తి సెగ బాగా ఎక్కువైపోయింది. కనీసం నాకు పార్టీలో గుర్తింపు లేదు, సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వట్లేదు అని. ఇక మీడియాలో, సోషల్ మీడియాలో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకున్నారు, చెప్పుకున్నారు. ముఖ్యంగా బాలినేని పార్టీ మారుతున్నారు, వైఎస్ఆర్‌సీపీని వీడటం ఖాయం. కనీసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. అలిగి విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయారు. హైదరాబాద్లో ఆయన అనుచరులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి భవిష్యత్తు కార్యాచరణ గురించి, ఆయన రాజకీయ భవిష్యత్తు గురించి చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్లోకి లేదా తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారని చెప్పి ఇష్టం వచ్చినట్లు ఎవరు పడితే వారు మాట్లాడారు. ఇలాంటి సందర్భంలో తాజాగా విజయవాడలోనే 2 పర్యాయాలు ఒక స్టార్ హోటల్లో సమావేశం జరిగింది. అప్పుడు కూడా ఆయన అలాగే ఆలక మీద ఉన్నారు. ఇట్లాంటి క్రమంలో తాజాగా మళ్ళీ విజయవాడలోనే ఒక మీటింగ్. ఆ మీటింగ్కి మంత్రి ఆదిమూలపు సురేష్, అలాగే ఎమ్మెల్యే అన్నా రాంబాబు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆ ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్‌సీపీ ముఖ్యమైనటువంటి నేతలు వెళ్ళి కలిశారు. కలిసి ఒక సమావేశం జరిగింది. అందరూ చక్కగా మాట్లాడుకున్నారు. ముఖ్యంగా చివరగా ఆయన చెప్పిన సారాంశం ఏంటంటే, నేను వైఎస్ఆర్‌సీపీని వీడేది లేదు, నేను పార్టీలోనే ఉంటా, కలిసి ఐక్యంగా ముందుకు వెళ్దాం, పార్టీని మళ్ళీ గెలిపించుకుందాం, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా మనం అంతా చూడాలి. ఇప్పుడు ఈ పరిణామం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది, ముఖ్యంగా వైఎస్ఆర్‌సీపీలో రాజకీయ వర్గాల్లో. అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎవరిని పిచ్చోళ్ళని చేశారు అంటే, ఆయన 3 నెలలుగా పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉన్నారు. పార్టీలో ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ జరుగుతున్నటువంటి పరిణామాలపై అలక, అసంతృప్తి, ఆందోళన, ఆవేదన ఇవన్నీ ఆయన వంతైనవి. మరి ఇలాంటి సందర్భంలో మళ్ళీ ఇదేమి నిర్ణయం? మరి ఒక నాయకుడిగా వేరే నాయకుడి అక్కడ టికెట్ ఆయనకే ఇవ్వాలి అని ఛాలెంజ్ చేశారు. ఖచ్చితంగా ఇచ్చి తీరాలి అన్నారు. ఆయన ఏమనుకున్నాడు పాపం మాగుంట, అమ్మో బాలినేని నా కోసం తెగ ప్రయత్నం చేస్తున్నారు, నాకు ఖచ్చితంగా టికెట్ వస్తుందని ఆయన ఆశాభావంతో ఆయన ఉన్నారు. చివరికి ఆయనకి టికెట్ లేదు, ఈయనేమో వైఎస్ఆర్‌సీపీలోనే ఉన్నాడు. అంటే ఇప్పుడు ఒక ఒంగోలుకు సంబంధించినటువంటి నియోజకవర్గం రాజకీయాలు అయినప్పటికీ బాలినేని ఎపిసోడ్ అనేది రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక కీలకమైనటువంటి
పరిణామంగా మారింది. మనం చూసాం చాలా ట్విస్టుల మీద ట్విస్టులు. ఇలాంటి సందర్భంలో తాజాగా ఆయన ఒక మాట ఇచ్చారు. నేను వైఎస్ఆర్సీపీని వీడను, పార్టీలోనే ఉంటా, ఏది ఏమైనప్పటికీ నేను పార్టీ కోసం కష్టపడతా, ఏ స్థానానికి ఎవరిని నిలబెట్టినా నాకు ఓకే, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా మనమంతా చూడాలి. ఇది ఇప్పుడు బాలినేని నోటి మాట. అంటే ఇప్పటి వరకునేమో అధిష్టానంపై అలకపూనారు, మాగుంట శ్రీనివాసరెడ్డిలకే టికెట్ ఇవ్వాలి, నా నియోజకవర్గంలో కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలే అక్రమాలకి, భూ కబ్జాలకి, రకరకాల వాటికి పాల్పడుతున్నారు, రెవెన్యూ అధికారులు కానీ పోలీసులు కానీ నాకు సపోర్ట్ చేయట్లేదు, అయినా సరే నేను అలాగే ముందుకు వెళ్తున్నా అని చెప్పి మాట్లాడినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు తీసుకున్నటువంటి మళ్ళీ యూటర్న్ ఏంటి అంటే, ఒక స్టాండ్ అనేది ఉన్నదా ఆయనకు అనే దాని మీద సర్వత్రా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. మొత్తానికి వైఎస్ఆర్సీపీలో కూడా ఒక రకమైనటువంటి భిన్నమైనటువంటి డిస్కషనే నడుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి పరిస్థితులు మనకు తెలుసు. అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ, ఏ రకమైనటువంటి అసంతృప్తి ఉందో, తిరుగుబాటు, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇలాంటి క్రమంలో బాలినేని అంటే జనాల్ని, లీడర్స్ని ముందుగా పార్టీలో ఉన్నటువంటి కొంతమందిని ఫూల్స్ని చేయడానికైనా ఇలా వ్యవహరించారు అనేది కూడా బాగా ఒక రకమైనటువంటి విమర్శలు వినిపిస్తున్నటువంటి సందర్భం.